మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చాలా చక్కగా చాలా డెప్త్గా అన్ని లీగల్ యాంగిల్స్, సోషల్ యాంగిల్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా 90 రోజులలో కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మాజీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, మా బలరాం నాయక్ గారు, మా ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ శ్రీధర్ గారు, మిత్రులారా, సుమారు మొట్టమొదట మనం ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే ద విజన్ ఆఫ్ బాబా సాహెబ్, ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ దళితులలో ఎక్కడ కూడా సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. ఓ 20 సంవత్సరాలు సుదీర్ఘంగా లీగల్ పోరాటం తర్వాత ఆ లీగల్ బ్యాటిల్లో కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓ సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేయడము, మనకున్న కమిట్మెంటు ఈ ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్నెస్ని తొలగించాలి అనే సదుద్దేశంతో మన రాష్ట్ర వాదన కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించడము. ఆగస్ట్ 1 నాడు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, 2 గంటలనే అసెంబ్లీ నడుస్తున్నది, ముఖ్యమంత్రి గారు స్పందించడము. ఎస్, వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్. అతి త్వరలో కేటగరైజేషన్ పూర్తి చేస్తాము. అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్స్ లేవు అని ఒక కమిట్మెంటు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశాలు, కమిటీ పంజాబ్, హర్యానా, తమిళనాడు పర్యటించడము, ఆ రిపోర్ట్లు తీసుకోవడము, తర్వాత ప్రభుత్వానికి రికమెండ్ చేయడము, ఓ 1 మ్యాన్ కమిషన్ని అపాయింట్ చేయాలి. ఇమీడియట్గా ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయడము. వారు సుమారు 90 రోజులు షమీమ్ అఖ్తర్ గారు 1 మ్యాన్ కమిషన్ రూపంలో 8,000 పైచిలకు దరఖాస్తులు అన్ని రాష్ట్ర జిల్లాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్ని పర్యటించడము, ఇంటరాక్షను, అభిప్రాయాలు, సంఘ నాయకులతో అభిప్రాయాలు, ఇవంటితో కూడినది ప్యూర్లీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్ ఆర్ essence of the Supreme Court judgment. Supreme Court judgment ప్రధానంగా 2-3 అంశాలను ప్రస్తావించింది. Dalits are not homogeneous, they are heterogeneous. It is not the violation of Article 14. States have the power to go for classification or categorization. ఇందులో ప్రత్యేకంగా ఎంపిరికల్ డేటా, ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్నెస్ అనేది పరిగణలోకి తీసుకోవాలి. దాని ఆధారంగా ఏ రాష్ట్రమైనా ఈ కేటగరైజేషన్ చేసుకోవచ్చు. ఈరోజు వారిచ్చిన 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆనాడు 4th ఫిబ్రవరి నాడు బీసీ కమిషనే కానీ 1 మ్యాన్ కమిషన్ ఎస్సీ కేటగరైజేషన్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ, ఫిబ్రవరి 4th ఒక సోషల్ జస్టిస్ డేగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఫిబ్రవరి 4 తర్వాత మార్చ్, ఏప్రిల్లో ఇది కంప్లీట్గా సుమారు 8 మాసాలలో ఈ గత 30 సంవత్సరాలతో డిమాండ్ కాదు, ఒక కాన్సెప్టు, ఒక ఆవేదన, ఒక హక్కు గురించి ఏ వర్గాలు కలగన్నాయో, త్యాగాలు చేసినాయో వాళ్ళని గుర్తించి ఈరోజు కేటగరైజేషన్ తీసుకురావడం. ప్రధానంగా ఈ యాక్ట్ 15 of 2025 ఈ యాక్ట్లో 3 గ్రూపులు. ఒక్కసారి మనం ఈ యాక్ట్ని కొద్దిగా తీక్షణంగా మనము విశ్లేషిస్తే గ్రూప్ ఏ 15 కులాలు, అదే రకంగా గ్రూప్ బి 18, గ్రూప్ సి 26, ప్రధానంగా ఇంపీరియల్ డేటా, ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్నెస్,
తెలుసు ఏ కుల వృత్తి ఏమున్నది, ఏ రకంగా ఎంపిరికల్ డేటా ఆధారంగా ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి. సో 1,71,000 మందితో కూడిన 15 కులాలకు సంబంధించి గ్రూప్ ఏ. వీళ్ళ జనాభా ప్రకారం 1% అంటే 3.48 3.5 lakhs అయితే ఇక్కడ 1.71%కు 5.5% వచ్చేది 1% ఇవ్వడం అంటే ఆ వెసులుబాటు, ఆ గ్రోత్కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్యూర్లీ ఇట్ కాన్సెప్ట్ which is based on empirical data and intercept backwardness. ఇందులో ఇంకోటి 2 ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ యాక్ట్లోని 4వ అంశము, the provisions of this act shall not be made applicable to the notifications advertisement which have already been issued and not finalized for appointments in public service or admissions into education institutions prior to the commencement of this act. ఈ రోజు నుంచి గతంలో నోటిఫికేషన్లు కానీ ఏవి జారీ చేసిన ఎగ్జామ్స్ పరీక్షలన్నీ కండక్ట్ చేసి రేపొద్దున ఫలితాలు ప్రకటించబోతున్న దానికి యాక్ట్ వర్తించగానే ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏ శాఖకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ జారీ చేసినా, ఇప్పుడే పెద్దలు మొత్తం కొన్నట్టుగా చెప్పారు, రేపే మళ్ళీ మేము కూర్చొని ఏ శాఖలో ఎన్ని నోటిఫికేషన్లు దీనివల్ల ఆగిపోయి ఉన్నాయి, అవి 5,000, 10,000, 20,000, 30,000 అన్నిటి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలి. దానికి సంబంధించి రేపు మేము సబ్ కమిటీ మళ్ళీ సమావేశం కాబోతున్నాము. ఇంకొకటి మీరు ఇందులో అర్థం చేసుకోవాలింది అంటే ఈరోజు ఏప్రిల్ 14 అంటే బాబాసాహెబ్ పుట్టినరోజు, దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఈ కేటగరైజేషన్ అనేది ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు. అగైన్ ఐ వాంట్ టు రీఎంఫసైజ్ that this categorization or classification is not against any community. When you observe group 1, there are communities belong to one major community, subcaste are there, second major community, subcaste are there. And the intersect backwardness among those communities. ఆ కులాలకు సంబంధించిన బ్యాక్వర్డ్నెస్ని దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు మనము లా డిపార్ట్మెంట్ ఒక జియో జారీ చేసింది, జియో MS నంబర్ 33. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్కు సంబంధించి SC డిపార్ట్మెంట్ ఒక జియో జారీ చేసింది, జియో MS నంబర్ 9. తర్వాత రోస్టర్ పాయింట్స్ అన్నిటికి సంబంధించి GID ఒక ఆర్డర్ జియో ఇష్యూ చేసింది, జియో MS నంబర్ 99. తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయాలి SC డిపార్ట్మెంట్, వారు ఒక జియో ఇష్యూ చేసారు, జియో MS నంబర్ 10 అని చెప్పి. అంటే ఈరోజు యాక్టే కానీ దానికి అనుబంధంగా రూల్సే కానీ ప్రధాన డిపార్ట్మెంట్లో అయిన SC డిపార్ట్మెంటే కానీ లేదా GIDఏ కానీ చాలా క్లారిటీతోటి ఈరోజు రూల్స్ కూడా జియో రూపంలో జారీ చేయడం జరిగింది. ఇకపోతే ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు, జనాభా 2011 ప్రకారం 52,17,768. ఈ 59 కులాలలో ఎన్ని కులాలకు ఇది ఎఫెక్ట్ అయింది కేటగరైజ్ అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఎంటైర్ కేటగరైజేషన్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఓన్లీ 26 communities. అందులో 24 communities ఆర్ ఒరిజినల్ కమ్యూనిటీస్, 2 ఆర్ న్యూలీ యాడెడ్ కమ్యూనిటీస్. 24 కులాలకు సంబంధించి ఈ వర్గీకరణ అనేది ఎఫెక్ట్ అయింది. ఈ 26 కులాలకు సంబంధించి ఎఫెక్ట్ అయిన జనాభా ఎంత అంటే 1,78,914, కేవలం 1,78,914 మంది 26 కులాలకు సంబంధించి ఏ గ్రూప్లో ఉండాలి, గ్రూప్ ఏనా, గ్రూప్ బియా, గ్రూప్ సియా, దీనికి ఆధారం ఏంటి అంటే ఒక ఎంపిరికల్ డేటా, ఇంటర్సెప్ట్ బ్యాక్వర్డ్నెస్. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇది దేనికి వర్తిస్తుంది? ఇది ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ and education, and which this categorization has affected 1,78,000
17,000 and odd, affecting the communities which are about 26 communities. The entire population of Telangana, as per the 2011 census, is 52,17,768. సో రేపొద్దున ఇంతకుముందు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే కాలంలో మళ్ళీ కొత్త సెన్సస్, ఆ సెన్సస్ తర్వాత మళ్ళీ సెన్సస్లో జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా పెరగాలి. ఆ దిశగా మా ప్రభుత్వము కృషి చేస్తుంది. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ కమిట్మెంట్ తోటి 8 మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి ఓ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, 1 మ్యాన్ కమిషన్ సిఫారసు చేయడం, 1 మ్యాన్ కమిషన్ 90 రోజులలో రిపోర్ట్ ఇవ్వడం, దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం, బిల్లు గవర్నర్ కన్సెంట్ తీసుకోవడం, యాక్ట్ రూపం తీసుకురావడం, దానితో సహా ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయడం అంటే 8 మాసాలంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టువర్డ్స్ సోషల్ జస్టిస్. రేపొద్దున ఈ నోటిఫికేషన్ త్వరలో, అతి త్వరలోనే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో లేదా పోస్టులు క్రియేట్ చేయబడ్డాయో దానికి నోటిఫికేషన్ జారీ చేయాలనో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యయనం చేసి ఇమ్మీడియట్లీ త్వరలో, అతి త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామన్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాము. సో ఇది ఒక రకంగా మేమందరం కూడా అదృష్టంగా భావిస్తాము. అంటే ఆ కమ్యూనిటీస్ కూడా ఎదగాలి, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో బ్రతకాలి. చాలా బ్యాక్వర్డ్ ఉన్నాయి. లిటరసీ కానీ, ఎడ్యుకేషన్ లిటరసీ కానీ, సోషల్ యాంగిలే కానీ, ఫైనాన్షియల్ యాంగిలే కానీ, పొలిటికల్ యాంగిలే కానీ వాళ్ళు కూడా కాంపిటేటివ్ ప్రపంచంలో రావాలి అని ఒక సదుద్దేశంతో ప్యూర్లీ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా మా 1 మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఒక రోస్టర్ ఒక క్రీమీ లేయర్ తప్ప ఇంక్లూడింగ్ రోస్టర్ కూడా ఈ యాక్ట్లో క్లారిటీ తోటి ఇవ్వడం జరిగింది. ఇది మరొకసారి నేను మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో 2013లో కూడా ఇదే రకంగా సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా సప్లాన్ చేసినాము. 2014లో తెలంగాణ వాదన కోర్ కమిటీ ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి ముంగట తెలంగాణ వాదన వినిపించినాము. ఈరోజు మళ్ళీ కేటగరైజేషన్లో కూడా మాకున్న అవకాశాన్ని ముఖ్యమంత్రిగా కల్పించినందుకు, మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనిపించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Any questions? ఎందులో డిక్లేర్ చేయలేదు? మోసం చేయడం, అబద్ధాలు మాట్లాడడం, ఆ పేటెంట్ అంతా వాళ్ళకే ఉంది. దిస్ ఇస్ ఎ హిస్టారిక్ ఒకేజన్. ఎస్సీ కేటగరైజేషన్ ఎందుకు చేయలేదా? మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఈరోజు వాళ్ళు? నేనేమంటున్నా, దిస్ ఇస్ ఎ హిస్టారిక్ ఒకేజన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు ఎందుకు చేయలేదు 10 ఏళ్ళు? మరి ఈరోజు ఇది మాట్లాడటం ఇది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ is committed for social justice, for the welfare and the security and the well-being of SC, ST, BC, minorities and women. That's all. Okay? Thank you.